ఓకే, శైవలాలు వృక్ష ప్లవకాలలోనే ఆదిమమైనటువంటి మొక్కలు. ఇవి ఆకృతి పరంగా సూక్ష్మ నిర్మాణం నుండి స్థూల నిర్మాణం వరకు కూడాను మనం అంటే కంటికి కనిపించనటువంటి నిర్మాణం నుండి బాగా కంటికి కనిపించేటువంటి నిర్మాణం వరకు కూడాను మనకు ఇందులో ఉన్నాయి. ఏకకణ జీవులు ఉన్నాయి, సమూహ జీవులు ఉన్నాయి, మరియు బహుకణయుతంగా ఉండేటువంటి జీవులు కూడాను ఇందులో మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక తర్వాత సాధారణంగా ఇవి నీటి ఆవాసాల్లో పెరుగుతాయి. ఆ నీటి ఆవాసాల్లో కూడాను నీటి మీద నిలకడగా ఉన్నటువంటి నీటి మీద తేలుతూ కానీ, లేదా నీటిలో చెలిస్తూ కానీ, లేదా నీటి యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి మొక్కల కాండాలకు లేదా రాళ్లకు లేదా ఇతర జంతువుల యొక్క దేహాలకు అతుక్కుని కానీ ఇవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఇవి మంచినీటి ఆవాసాల్లో ఉంటాయి, ఉప్పు నీటి ఆవాసాల్లో ఉంటాయి, మంచు ప్రాంతాల్లో ఉంటాయి, మరియు చాలా వేడి ఉన్నటువంటి వాతావరణంలో కూడాను మనకు ఇవి అగుపిస్తాయి. వాటి ఆవాసాన్ని బట్టి అక్వాటిక్ ఆల్గే అంటే నీటి ఆవాసాలలో పెరిగేటువంటివి. ఉదాహరణకు క్లామిడోమోనాస్. అంటే క్లామిడోమోనాస్ ఒక్కటే నీటిలో పెరుగుతుందని కాదు, నీటిలో పెరిగేటువంటి అంటే నీటి ఆవాసాలుగా ఉండేటువంటి శైవలాలు ఉన్నాయి, భూ ఆవాసాలుగా ఉండేటువంటి శైవలాలు ఉన్నాయి, భూమికి పైభాగంలో అంటే వాయుగతంగా పెరిగేటువంటి శైవలాలు ఉన్నాయి. అదేవిధంగా క్రయోఫైట్స్, థర్మోఫైట్స్ అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో పెరిగేటువంటి ఉన్నాయి. ఓకే, అదేవిధంగా అసంబద్ధంగా ఉండేటువంటి శైవలాలు కూడాను ఉన్నాయి. సో అందులో క్లామిడోమోనాస్ అనేటువంటిది నీటిలో పెరిగేటువంటి దానికి ఉదాహరణ. ఫ్రిచియల్లా అనేటువంటిది భూమి మీద అంటే ఇవి నేరుగా భూమి మీద పెరగవు. నీడ, తడి, తేమ, చెమ్మ ఉన్నటువంటి చెట్ల బోదెల మీద కానీ, లేదా మంచినీటి సరస్సుల వద్ద కానీ, మంచినీటి ఆవాసాల వద్ద కానీ పెరుగుతాయి. టెరెస్ట్రియల్ ఆల్గే అంటే భూమి మీద పెరిగేటువంటి ఆల్గే అన్నంత మాత్రాన నీటి ఆవాసాలు లేకుండా పెరగవు. సో ఉదాహరణ ఫ్రిచియల్లా. ఏరోఫైట్స్ వాయుగతంగా పెరిగేటువంటివి, అంటే భూమికి కొంత ఎత్తులో నీటి తేమ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మొక్కల మీద పెరుగుతాయి. సైటోనీమా, క్రయోఫైట్స్, స్కోటియల్లా, థర్మోఫైట్స్, ఆసిల్లటోరియా బ్రేవిస్. ఓకే, అలాగే జునాలియల్లా అనేటువంటిది అసంబద్ధమైనటువంటి ఆవాస స్థానాల్లో ఇది మనకు పెరుగుతుంది. సో అక్వాటిక్ ఆల్గే అంటే నీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి, నీటి ఆవాసాలలో పెరిగేటువంటివి. నీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి. సో ఈ నీటి ఆవాసాల్లో పెరిగేటువంటి శైవలాలు కూడాను అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణం నుండి పెద్దగా కొన్ని మీటర్ల వరకు పెరిగేటువంటి దేహ భాగాలు కూడా ఇందులో మనము గమనించవచ్చు. అంటే క్లామిడోమోనాస్ లాంటి అతి చిన్న జీవి నుండి సర్గాసం లాంటి పెద్ద పెద్ద మొక్కలు కూడాను మనము ఇందులో అంటే ఈ నీటి ఆవాసాలుగా ఉండేటువంటి మొక్కల్లో మనము గమనించవచ్చు. ఈ నీటి ఆవాసాల్లో కూడాను ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మంచినీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి. మంచి నీటిలో కూడాను అన్ని ఒకటే రకమైనటువంటి నీరు లేదు కదా. మంచి నీరు ఉంది, షాలో వాటర్ ఉంది, సెలైన్ వాటర్ ఉంది. ఓకే, సో ఉప్పు నీరు ఉంది. ఇలా రకరకాలుగా ఉండేటువంటి నీటి ఆవాసాల్లో పెరిగేటువంటి వాటిలో మొట్టమొదటిది ఈ మంచినీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి వాల్వాక్స్ మరియు క్లామిడోమోనాస్. వాల్వాక్స్ మరియు క్లామిడోమోనాస్. సో ఇది వాల్వాక్స్ అంటే సమూహజీవి.
దాన్ని కలోనియల్ ఫామ్ అంటాము, అంటే సమూహాలుగా పెరుగుతుంది. ఇది క్లామిడోమోనాస్. క్లామిడోమోనాస్ ఇది. ఇక స్టాగ్నెంట్ వాటర్ ఆల్గే. స్టాగ్నెంట్ అంటే నిలకడ ఉన్న నీటి మీద పెరిగేటువంటి శైవలాలు. నిలకడ ఉన్న నీటి మీద తేలుతూ పెరిగేటువంటి వాటిలో ఎడగోనియం మరియు చారా. ఈ చారా అనేటువంటిది సాధారణంగా తేలుతూ కాదు, మంచినీటి ఆవాసాల్లో లోపల ఉండేటువంటి ఆధారానికి అతుక్కొని పెరుగుతూ ఉంటుంది. చిన్న మొక్కలాగా మనకి ఇది హైడ్రిల్లా లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎడగోనియం. శాఖారహిత తంతురూప మంచినీటి శైవలము ఎడగోనియం మరియు చారా. అదేవిధంగా నిలకడగా ఉన్నటువంటి నీటిలోనే కాకుండా మెల్లిగా ప్రవహిస్తున్నటువంటి రన్నింగ్ వాటర్లో కూడాను, నిదానంగా వేగంగా ప్రవహించేటువంటి నీటిలో కొట్టుకుపోతాయి. సాధారణంగా అందులో కూడాను మీరు ఎక్కడైనా ఏర్లు, నదులు లాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేగంగా నది నీళ్లు చెలిస్తూ ఉంటే దాని గట్ల వెంబడి చెట్లకు తగులుకొని కొన్ని నాచు పెరుగుతూ ఉంటుంది. పాచి అని పిలుస్తాం మనం. సో అలా ప్రవహిస్తున్నటువంటి నీటిలో కూడా కొన్ని పెరుగుతాయి. అంటే నీటి లోపల ఉండేటువంటి ఆధారానికి అతుక్కొని పెరుగుతూ ఉంటాయి. సో వాటిలో అంటే స్లో రన్నింగ్ స్ట్రీమ్స్ అంటాం, నిదానంగా ప్రవహించేటువంటి ప్రవాహాలలో. వాటికి ఉదాహరణ క్లాడోఫోరా మరియు యులోథ్రిక్స్. క్లాడోఫోరా మరియు యులోథ్రిక్స్. సో ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తున్నటువంటివి రెండు కూడాను చిన్నగా ప్రవహించేటువంటి నీటిలో పెరిగేటువంటివి. అంటే నీటిలో నీళ్లు పరిగెత్తుతూ ఉంటాయి, నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి ఎలా నిలబడతాయి అంటే ఇవి ఆధారానికి అతుక్కొని, అంటే ఆ ప్రవహించేటువంటి నీటి గట్ల దగ్గర ఉండేటువంటి చెట్లకు కానీ రాళ్లకు కానీ అంటుకొని పెరుగుతూ ఉంటాయి, నీటిలో అలా తేలుతూ ఉంటాయి. ఇక సముద్రపు మెరైన్ ఆల్గే అంటాం. మెరైన్ ఆల్గే అంటే ఉప్పు నీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి ఎక్టోకార్పస్ మరి పోర్ఫైరా. ఎక్టోకార్పస్ మరియు పోర్ఫైరా. అదేవిధంగా జెల్లీడియం ఉంది, సర్గాసం ఉంది, బట్రకోస్పర్మం ఉంది. ఇవన్నీ కూడా ఉదాహరణలు. మనం తెలుసుకోవడానికి, మనం చూడడానికి ఈ రెండు ఉదాహరణలు మాత్రమే చూపించడం జరుగుతోంది. సో ఇవి సముద్రం నీటిలో పెరిగేటువంటి శైవలాలు. సో ఇక ప్లాంక్టానిక్ ఆల్గే. ప్లాంక్టానిక్ ఆల్గే అంటే సాధారణంగా ఈ శైవలాలు చిన్న చిన్నవిగా ఏకకణయుతంగా ఉండి నీటి మీద తేలుతూ కొన్ని సమూహాలని ఏర్పరిచి ఉంటాయి. స్వేచ్ఛగా నీటి మీద తేలేటువంటివి. అందులో ఉదాహరణ సైక్లోటెల్లా, పిన్నులేరియా. సైక్లోటెల్లా మరియు పిన్నులేరియా. యూ ప్లాంక్టన్స్. సాధారణంగా ఈ యూ ప్లాంక్టన్స్ అనేటువంటివి ఇంతకు మునుపు చూసినటువంటి ఫైటో ప్లాంక్టన్ అనేవి ఏవైనా ఆధారాలకి అతుక్కుంటే ఇవి ఏమాత్రం కూడాను ఆధారానికి అతుక్కోకుండా ఇవి పెరుగుతాయి. ఆధారాలకు అతుక్కుండా పెరుగుతాయి. వీటిని యూ ప్లాంక్టన్ అని పిలుస్తారు. సో మైక్రోసిస్టిస్ ఉదాహరణలు మైక్రోసిస్టిస్ మరియు కాస్మేరియం. మైక్రోసిస్టిస్ మరియు కాస్మేరియం. అదేవిధంగా టైకో ప్లాంక్టన్. టైకో ప్లాంక్టన్ అంటే సాధారణంగా చిన్నగా ఉండేటువంటి దశలో, అంటే పుట్టిన కొన్ని రోజుల వరకు కూడాను అవి ఆధారానికి అట్టి పెట్టుకొని ఉండి తరువాత అవి స్వతంత్రమైపోతాయి. అంటే మొదట కొన్ని రోజులు మాత్రమే అవి నీటి లోపల ఉండేటువంటి ఆధారాలకు, రాళ్లకు, మొక్కల కాండాలకు అతుక్కొని పెరుగుతూ ఉండి తర్వాత కొంతకాలానికి వాటి నుంచి విడిపోతాయి. సో ఉదాహరణ
రివులేరియా మనకు కనిపిస్తోంది, రివులేరియా. తర్వాత టెరెస్ట్రియల్ ఆల్గే అంటే భూమి మీద పెరిగేటువంటి శైవలాలు. ఇవి కూడాను నీరు, చెమ్మ, నీడ, తేమ ఎక్కువగా ఉన్నటువంటి మొక్కల మొదళ్ల పైన, మొక్కల కాండాల పైన ఇవి పెరుగుతాయి. ఉదాహరణ ట్రెంటిఫోలియా జాతులు, ట్రెంటిఫోలియా జాతులు. తర్వాత ఏరోఫైట్స్ వాయుగతంగా పెరుగుతాయి, అంటే గాల్లో పెరుగుతాయని కాదు దాని అర్థము. భూమి మీద నీటిలో కాకుండా నీటి తేమ ఉన్నటువంటి ఏరియల్ లైఫ్ అంటాం, వాయుగతమైనటువంటి జీవనానికి అలవాటు పడి ఉంటాయి. అవి చెట్ల కాండాల పైన, తేమగా ఉండేటువంటి గోడల మీద, అదేవిధంగా పూల కుండీల పైన మరియు రాళ్లపైన పెరుగుతాయి. వాటిని ఏరోఫైట్స్ అని పిలుస్తారు. క్రయోఫైట్స్ చల్లగా మంచు చేత కప్పబడినటువంటి పర్వత శిఖరాల దగ్గర పెరుగుతాయి ఇవి. వాటిని క్రయోఫైట్స్ అంటారు. చల్లటి వాతావరణం కలిగినటువంటి హిమ పర్వతాలు అంటే మంచు పర్వతాల శిఖరాల దగ్గర పెరిగేటువంటి వాటిని క్రయోఫైట్స్ అంటారు. ఉదాహరణకు హీమోకోకస్ మరియు క్లామిడోమోనాస్ జాతులు, కొన్ని క్లామిడోమోనాస్ జాతులు, ఇక్కడ గ్రీన్ కలర్ గా కనిపిస్తున్నటువంటి క్లామిడోమోనాస్ జాతులు కొన్ని. తర్వాత ధర్మోఫైట్స్ అంటే అతి ఎక్కువ ఉష్ణోగ్రత ప్రదేశాలలో కూడాను అవి శైవలాలు పెరుగుతూ ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గలు మొదలైనటువంటి చోటుల్లో. సో ఈ శైవలాలు ఎంతటి టెంపరేచర్కైనా కూడా, అంటే సుమారుగా 85 డిగ్రీల సెంటీగ్రేడుల యొక్క ఉష్ణోగ్రతకు కూడాను అవి తట్టుకొని నిలబడగలుగుతాయంట, జీవనం సాగిస్తాయి. సో ఉదాహరణ హ్యాప్లోసైఫాన్ లిగ్నోసస్ థర్మోఫైటిక్ ఆల్గే అంటారు. అంటే ఉష్ణానికి తట్టుకోగలిగినటువంటి శైవలాలు హ్యాప్లోసైఫాన్ లిగ్నోసస్. తర్వాత హ్యాలోఫైటిక్ అంటే లవణీయత ఎక్కువగా ఉన్నటువంటి నీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి. ఇక్కడ లవణీయత అధికంగా ఉంటుంది. సో ఉదాహరణ హ్యాప్లోసైఫాన్ సెలైనా హై పర్సెంటేజ్ ఆఫ్ సాల్ట్ ఉన్నటువంటి నీటి ఆవాసాల్లో కూడా ఇవి పెరుగుతాయి. లిథోఫైట్స్ అంటే లిథోఫైటిక్ ఆల్గే అంటారు. లిథోఫైట్ అంటే రాతి మీద పెరిగేటువంటి ఏ మొక్కనైనా కూడా లిథోఫైట్ అని పిలవచ్చు. ఇక్కడ శైవలాలు కాబట్టి లిథోఫైటిక్ ఆల్గే. సాధారణంగా తేమ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రాళ్ల మీద కూడాను ఇలాంటి శైవలాలు పెరుగుతూ ఉంటాయి. గ్లియోకాప్సా రివులేరియా ఉదాహరణలు గ్లియోకాప్సా మరియు రివులేరియా. తరువాత ఎపిఫైటిక్ ఇతర మొక్కల మీద ఆవాసం చేసేటువంటి శైవలాలు. అవి సెప్లాల్యూరాస్ శైవలము క్రైసోఫిల్లం పత్రాల మీద పెరుగుతుంది. సో అదేవిధంగా ఆడిటినెల్లా ఆన్ మాసస్ అంటే బ్రయోఫైటా మొక్కల్లో మనం మాస్ మొక్కల గురించి తెలుసుకున్నాం కదా, వాటి మీద ఆడోట్రినెల్లా అనేటువంటి ఈ శైవలము పెరుగుతుంది. ఇక ఎపిజాయిక్ అంటే ఇతర జంతువుల మీద పెరిగేటువంటివి. సాధారణంగా నత్తగుల్లల యొక్క షెల్ మీద, తాబేళ్ల యొక్క వీపు భాగం పైన, కొన్ని రకాల చేపల యొక్క బాహ్యంగా ఉండేటువంటి రెక్కల మీద ఇవి అతుక్కొని పెరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఎపిజాయిక్ ఆల్గే, ఎపిజాయిక్ శైవలాలు అని పిలుస్తారు. అంటే
వృక్షోపజీవులు అని ఎలా అయితే అంటామో జంతోపజీవులు, జంతువుల ఉపరి భాగంలో జీవిస్తాయి. ఓకే, సో ఉదాహరణ యాక్రోసైఫోనియా, యాక్రోసైఫోనియా. ఎండోజాయిక్ మరికొన్ని జంతువుల యొక్క లోపలి భాగంలో అంతర్భాగంలో జీవసిస్తాయి. అంటే అవి కూడాను నీటి ఆవాసాలుగా ఉండేటువంటి జంతువుల యొక్క దేహ భాగాల లోపల పెరుగుతాయి. ఓకే, దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే జూక్లోరెల్లా. హైడ్రా వినుంటారు కదా మీరు, హైడ్రా లోపల పెరుగుతుంది ఇది జూక్లోరెల్లా అనేటువంటిది. పారాసైటిక్ ఆల్గే, మరికొన్ని శైవలాలు పరాన్నజీవులుగా పెరుగుతాయి, మరికొన్ని పరాన్నజీవులుగా పెరుగుతాయి. పరాన్నజీవులుగా పెరుగుతూ సాధారణంగా ఎక్కువ నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. సెఫాల్యూరాస్ విర్సెనెన్సిస్, సాధారణంగా ఈ సెఫాల్యూరస్ అనేటువంటి విర్సెన్నెస్ అనేటువంటి ఈ శైవలము తేయాకు పంట పైన ఆకుల పైన ఎర్ర మచ్చ తెగులు కలుగు చేస్తూ అపార నష్టాన్ని అది కలిగిస్తుంది. ఎర్ర కుంకుమ తెగులు అని కూడా అంటారు. తరువాత ఈ శైవలాల్లోనే మరికొన్ని సహజీవనం జరిపేటువంటి శైవలాలు ఉన్నాయి. ఈ సహజీవనం జరిపేటువంటి శైవలాల్లో నాస్టాకు, అనాబినా మొదలైనటువంటివి. కానీ వీటిని సైనోబాక్టీరియం జాతులు అని పిలుస్తారు. వీటిని సైనోబాక్టీరియం జాతులు అని పిలుస్తారు. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి వర్గీకరణ వ్యవస్థ ప్రకారము వాటిని బ్యాక్టీరియం కిందగా దాన్ని పరిగణిస్తారు. సో ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియం కింద వాటిని పరిగణించడం జరుగుతోంది. సో అలాంటి వాటిలో వాటితో పాటుగా మనం ఇంకొక ప్రత్యేకమైనటువంటి సహనివేశి దీన్ని చూస్తే కనుక లైకెన్లలో ఒక శైవలము మరియు ఒక శిలీంధ్రము కలిసి జీవిస్తూ ఉంటాయి. సో దీన్ని లైకెన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపు. సో ఇందులో రెండు కూడాను సహజీవనం చేస్తూ ఉంటాయి, మ్యూచువలిజం అంటాం, ఒకటికొకటి సహాయపడుతూ జీవిస్తూ ఉంటాయి. ఓకే, ఇక ఈ శైవలం యొక్క ఆకృతి ఎలా ఉంటుంది? శైవలం యొక్క ఆకృతి చూడండి. 0.5 0.5 మైక్రాన్ల నుండి 700 అడుగుల వరకు కూడా ఉంటాయి. మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఈ ఎడం వైపు చూస్తున్నటువంటి ఎర్రగా కనిపిస్తున్నటువంటి చిత్రంలో ఉండేటువంటిది అలాంటిదే సర్గాసం అని. దాని దేహము రిబ్బన్లుగా ఉండి మధ్యధరా సముద్ర ప్రాంతంలో అనేక మీటర్ల పొడవుగా పెరిగి వెళుతున్నటువంటి స్టీమర్లకు కూడాను అది అడ్డంగా అయిపోతుంది. దానికి ఆ ప్రాంతాన్ని సర్గాసం సీ అని పిలుస్తారు. సో ఇలా పెద్దగా ఉండేటువంటిది, అతి చిన్నగా ఉండేటువంటి దేహము ఉంటుంది. ఇది చూడండి అతి పెద్దగా ఎలా విస్తరించిందో చూడండి ఇక్కడ శైవలం యొక్క దేహము. ఓకే, సో అతి సూక్ష్మ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అతి బృహదాకారంగా ఉండేటువంటి బహుకణయుతంగా ఉండేటువంటి పెద్ద నిర్మాణాన్ని కూడాను ఇవి కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటి యొక్క దేహ నిర్మాణము చాలా సరళమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. చాలా సరళమైనటువంటి నిర్మాణం, ఏకకణయుతంగా కానీ లేదా బహుకణయుతంగా కానీ ఉంటుంది. బహుకణయుతంగా ఉన్నప్పుడు సాధారణంగా కాలనీ వాసులుగా అంటే సహనివేశ జీవులుగా కానీ లేదా తంతురూపక శైవలాలుగా కానీ ఉంటాయి. ఈ తంతురూపక శైవలాల్లో కూడాను శాఖారహిత తంతువులు మరియు శాఖాయుతమైనటువంటి తంతువులు. మనం మధ్యాహ్నము స్పైరోగైరా అనేటువంటి ఒక దాన్ని నేర్చుకుంటాము. అందులో శాఖారహితమైనటువంటి తంతువది. ఓకే, ఇక థాలస్ ఆర్గనైజేషన్. థాలస్ అని ఎందుకంటాము? దీని దేహాన్ని, శైవలాల యొక్క దేహాన్ని థాలస్ అని పిలుస్తాం.
శైవలాల దేహాన్ని థాలస్ అని ఎందుకంటాము అంటే, ఏ మొక్క యొక్క దేహమైతే వేరు వ్యవస్థ మరియు ప్రకాండ వ్యవస్థ అనేటువంటి విభేదనం చూపదో, వేర్లు, కాండము, శాఖలు లేదా కొమ్మలు లేదా పత్రాలు అనేటువంటి వేరువేరు భావన ఉండదో, అలాంటి నిర్మాణాలను, అలాంటి దేహాలను థాలస్ అని పిలుస్తారు. సో సాధారణంగా శైవలాలు థాలస్ యొక్క సంవిధానంలో ప్రత్యేకమైనటువంటి వైవిధ్యత చూపిస్తాయి. వైవిధ్యమయమైనటువంటి థాలస్ ఇందులో మనకు కనిపిస్తుంది. ఏకకణ జీవులు, ఏకకణ జీవుల్లో చలనశీల జీవులు మరియు చలించలేనటువంటి నిశ్చల జీవులు ఉంటాయి. అదేవిధంగా కలోనియల్ అంటే సమూహ జీవులు ఉన్నాయి. సీనోబియల్ ఫిలమెంటస్ తంతురూపకంగా సరళమైనటువంటిది మరియు శాఖాయుతమైనటువంటిది. డెండ్రాయిడ్ బిళ్ళల్లాగా ఉండేటువంటివి. కోలోకీట్ అనేటువంటిది ఒకటి ఉంది, బిళ్ళల్లాగా ఉంటుంది. డిస్కాయిడ్ అంటాం దాన్ని, డెండ్రాయిడ్, డిస్కాయిడ్. ఓకే. యూనిసెల్యులార్, ఇందులో ఏకకణయుతంగా ఉండేటువంటి కషాభాలు ఉన్నందువల్ల ఇది చెలించగలుగుతుంది. ఇక క్రింద ఉండేటువంటి దాన్ని కోకాయిడ్ అంటాము. ఈ కోకాయిడ్ అనేటువంటిది అంటే ఎగ్జాంపుల్ నాన్ మొటైల్ కోకాయిడ్, కాకస్ ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి దాన్ని కోకాయిడ్ అంటాము. క్లోరెల్లా, ఉదాహరణ క్లోరెల్లా. శైవలాల్లో ఏకకణయుతంగా ఏకకణయుతమైనటువంటి శైవలము, చెలించగలిగినటువంటిది క్లామిడోమోనాస్, చెలించలేనటువంటిది క్లోరెల్లా. తర్వాత కలోనియల్ అంటే ఇక్కడ ఇంతకు మునుపు మనం చూసింది ఏకకణ జీవులు స్వతంత్రంగా ఉండేటువంటివి. ఇక్కడ ఇవి సమూహ జీవులు. చిన్న చిన్న శైవల కణాలన్నీ కూడాను కలిసి గుంపులు గుంపులుగా ఏర్పడి ఉంటాయి. ఆ గుంపును సమూహము లేదా కాలనీ అని పిలుస్తాం. సో అలాంటి కలోనియల్ ఫామ్స్ లోన ఉదాహరణ పెడియాస్ట్రమ్ మరియు వాల్వాక్స్. పెడియాస్ట్రమ్ మరియు వాల్వాక్స్. పెడియాస్ట్రమ్ మరియు వాల్వాక్స్. ఇక సీనోబియా. ఈ సీనోబియల్ శైవలాలు అంటే ఏ సమూహంలోనైతే నియమిత సంఖ్యలో ఉండేటువంటి కణాలు ఉంటాయో, ఉదాహరణకు ఇంతకుముందు మనం చూసినటువంటి దీంట్లో కణాల సంఖ్యకు లెక్క లేదు. అనేకమైనటువంటి కణాలు, లెక్కకు మీరినటువంటి ఒక నియమితమైనటువంటి సంఖ్యలో ఉండదు. 50 నుండి 50,000 కణాల వరకు కూడాను ఉంటాయి ఇందులో. సో కానీ దీన్ని మామూలు కాలనీ ఫారం అంటాం. దీంట్లో సీనోబియం అంటే సమూహంలో నియమితమైనటువంటి సంఖ్యలో కలిగినటువంటి కణాలని కలిగి ఉంటే దాన్ని సీనోబియల్ కాలనీ అని పిలుస్తారు. ఓకే. అండ్ ఇక్కడ ఉదాహరణకు పాండోరైనా మరియు యూడోరైనా. పాండోరైనాలో 16 కణాలు మాత్రమే ఉంటాయి. యూడోరైనాలో 32 కణాలు ఉంటాయి. అంటే ఆ కణాల యొక్క సంఖ్య మారదు. ఇక శాఖాయుతమైనటువంటి తంతువులు. శాఖారహితమైనటువంటి తంతువులు అంటే తంతురూపమైనటువంటి శైవలాలు. వీటిలో తంతురూప శైవలాలు బహుకణయుతంగా ఉండి కణాలు ఒకదాని చివరకు ఇంకొకటి అతుక్కుని గొలుసు ఆకారంలో అమరి ఉంటాయి. గొలుసు ఆకారంలో అమరి ఉన్నటువంటి ఈ శైవలాలను యొక్క దేహాన్ని తంతురూప శైవలాలు అని పిలుస్తారు. ఆ తంతురూప శైవలాల్లో కూడాను ఇలా శాఖారహితంగా ఉండేటువంటి శైవలాలు ఉంటాయి, లేదా
మిథ్యా శాఖలను కలిగినటువంటి శైవలాలు ఉంటాయి, లేదా శాఖాయుతమైనటువంటి శైవలాలు కూడాను ఇందులో మనకు అగుపిస్తాయి. ఓకే. డెండ్రాయిడ్. డెండ్రాయిడ్ అంటే వృక్షాన్ని పోలినటువంటి, మొక్కను పోలినటువంటి ఈ శైవలాలు మైక్రోస్కోపిక్ వృక్షాలు, అంటే సూక్ష్మమైనటువంటి అతి చిన్న వృక్షకాలు మాదిరిగా మనకు అగుపిస్తాయి. ఉదాహరణ ప్రాసినోక్లాడస్. ప్రాసినోక్లాడస్. ఇక శైవలం యొక్క కణ నిర్మాణము. సాధారణంగా శైవలాలన్నీ కూడాను స్వయం పోషితాలు. శైవలాలన్నీ కూడాను స్వయం పోషితాలు. స్వయం పోషితాలైనటువంటి ఈ శైవలాలు నిర్దిష్టమైనటువంటి కణ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. చుట్టూ కణకవచము, కణకవచానికి లోపల వైపున ప్లాస్మా త్వచము, ప్లాస్మా త్వచానికి లోపల వైపున జీవపదార్థము, జీవపదార్థంలో నిర్దిష్టమైనటువంటి కేంద్రక త్వచము కలిగినటువంటి, అంటే న్యూక్లియర్ మెంబ్రెన్ కలిగినటువంటి కేంద్రకము ఉంటాయి. కేంద్రకంతో కలిసి దీన్ని జీవపదార్థము లేదా ప్రోటోప్లాజం అని అంటారు. సో అలా కేంద్రకం వదిలిపెట్టి దీన్ని సైటోప్లాజం అని అంటారు. సైటోసోల్ లేదా సైటోప్లాజం అని దీన్ని పిలుస్తారు. సో సాధారణంగా సైనోబాక్టీరియం లాంటి కణాలలోనైతే ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నటువంటి కణ నిర్మాణం అగుపిస్తుంది. ఈ సైనోబాక్టీరియా యాక్చువల్గా సైనోఫైసి వర్గంలో ఉండేటువంటి జీవులను బ్లూ గ్రీన్ ఆల్గే అని పిలుస్తారు. వీటిని ఏమని పిలుస్తారు? బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు అని పిలుస్తారు. కానీ తర్వాత కాలంలో వీటి యొక్క దేహ నిర్మాణాన్ని చూసి, వాటిలో ఉండేటువంటి కేంద్రక నిర్మాణం యొక్క కేంద్రక పూర్వ కణ నిర్మాణాన్ని చూసి వాటిని సైనోబాక్టీరియం అనేటువంటి ఒక వర్గంలో, సైనోఫైసి అనేటువంటి తరగతిలో వాటిని ఉంచడం జరిగింది. ఇది సాధారణమైనటువంటి శైవలం యొక్క కణ నిర్మాణం. బాహ్యంగా ఉండేటువంటి కణకవచము, ప్లాస్మా త్వచము, దాని లోపల హరిత రేణువు, కేంద్రకము, జీవపదార్థము, మైటోకాండ్రియాన్లు, గాల్గి సంక్లిష్టము, రైబోజోములు, ఇవన్నీ కూడాను మనకు, అంటే జీవనానికి అవసరమైనటువంటి అన్ని కణాంగాలు కూడా ఇందులో మనకు అగుపిస్తాయి. ఓకే, అన్నీ కూడాను అగుపిస్తాయి. చూడండి, మీరు ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, కేంద్రకము మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో ఉన్నట్టుగా కేంద్రకం ఒక జన్యు పదార్థం మాదిరిగా అలా తేలుతూ లేదు. మనం బ్యాక్టీరియం యొక్క కణ నిర్మాణం కూడా చూసాం కదా, అందులో మాదిరిగా నగ్నంగా లేదు, ఫ్రీగా లేదు, జీవ పదార్థంతో కలిసిపోయి లేదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కేంద్రకము కేంద్రక త్వచముతో కలిసి ఉంది. కాబట్టి శైవలాల యొక్క, స్వయం పోషిత శైవలాల యొక్క కణాలన్నీ కూడాను నిజ కేంద్రక కణాలు. ఎటువంటి కణాలు? నిజ కేంద్రక కణాలు. నిజ కేంద్రక కణాలు. చూడండి, తరువాత ఈ శైవలాలు అనేకమైనటువంటి రంగులలో మనకు అగుపిస్తూ ఉంటాయి. అందుచేతనే వాటిని క్లోరోఫైసీ జాతులు అని, ఫియోఫైసీ జాతులు అని, రోడోఫైసీ జాతులు అని,
నీలి ఆకుపచ్చ శైవలాలు అని, ఎరుపు రంగు శైవలాలు అని వాటిని అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. దీనికి కారణము వాటిలో ఉండేటువంటి వర్ణద్రవ్యము, పిగ్మెంట్ అంటారు. నిశ్చితమైనటువంటి రసాయనిక అనుఘటకాలు ఉంటాయి. సో వాటిని వర్ణద్రవ్యాలు అంటారు. ఈ వర్ణద్రవ్యాలు 3 రకాలుగా ఉంటాయి శైవలాల్లో. అవి హరిత రేణువులు, కెరోటినాయిడ్లు మరియు ఫైకోబిలిన్లు లేదా బిలి ప్రోటీన్లు. మామూలుగా అయితే క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్ అని 3 రకాల వర్ణద్రవ్యాల్ని మనం శైవలాల్లో గమనిస్తాం. సో ఇది క్లోరోఫిల్ యొక్క నిర్మాణం, రసాయనిక నిర్మాణం. సాధారణంగా శైవలాల్లో ఈ హరిత రేణువు అనేటువంటిది ఆకుపచ్చని వర్ణాన్ని సూచిస్తుంది. ఇది క్రొవ్వులలో కరిగిపోతుంది. ప్రధానంగా అన్ని శైవలాల్లో కూడాను క్లోరోఫిల్ ఏ ఉంటుంది. తర్వాత క్లోరోఫిల్ బి, సి, డి మరియు ఈ భిన్నమైనటువంటి ఈ శైవలాల్లో మనం గమనించవచ్చు. అంటే క్లోరోఫిల్ ఏ అనేటువంటిది అన్ని శైవలాల్లో కూడాను కొంత మేర ఉంటుంది. మిగిలిన క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ సి, క్లోరోఫిల్ డి మరియు క్లోరోఫిల్ ఈ అనేటువంటివి కొన్ని రకాల శైవలాల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక కెరోటినాయిడ్లు, ఇవి కూడాను క్రొవ్వు నూనెల్లో కరిగేటువంటివి. సాధారణంగా వర్ణయుతంగా ఉండేటువంటి వర్ణద్రవ్యాలు. ఈ కెరోటినాయిడ్స్ తిరిగి కెరోటిన్లు గాను జాంతోఫిల్ గాను విభజించబడ్డాయి. సుమారుగా ఇప్పటి వరకు 20 రకాల జాంతోఫిల్లు, 5 రకాల కెరోటిన్లు గుర్తించబడ్డాయి. ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్, లైకోపిన్ మరియు కెరోటిన్. మామూలుగా మనం లైకోపిన్ అంటే మనం చూసి ఉంటాం, ఎరుపు రంగు, ఎర్రగా ఉంటుంది. మనం టమోటాకు పైన ఉండేటువంటి రంగు, ఎరుపు రంగు ఈ లైకోపిన్ నుంచే వస్తుంది. క్యాన్సర్ నివారణేది. ఇక ఫైకోబిలిన్స్ అక్కడ కెరోటినాయిడ్స్ ఎరుపు రంగులోను, నారింజ రంగులోను మరియు పసుపు రంగులో అగుపిస్తే ఫైకోబిలిన్స్ ఎరుపు రంగులో కానీ లేదా నీలం రంగులో కానీ అగుపిస్తాయి. ఫైకో ఎరిథ్రిన్ ఉంటే ఎరుపు రంగులోను, ఫైకో సయానిన్ ఉంటే నీలి రంగులోను అగుపిస్తాయి. సో సాధారణంగా ఈ ఫైకో సయానిన్ అనేటువంటిది సైనోఫైసి మరియు సైనోఫైసి జీవుల్లో అగుపిస్తాయి. ఇంకా ఫైకో ఎరిథ్రిన్ అనేటువంటిది రోడోఫైసి అంటే ఎరుపు రంగు శైవలాల్లో మనకు అగుపిస్తాయి. సో వీటితో పాటుగా శైవలాల్లో కానీ, ఏకకణ శైవలాల్లో కానీ లేదా బహుకణ శైవలాల్లో వాటి యొక్క సంయోగ బీజాల్లో కానీ, సిద్ధ బీజాల్లో కానీ ప్రత్యేకంగా శైవలాల యొక్క చలనానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలైన కషాభాలు మనకు కనిపిస్తాయి. ఇవి ఒంటరిగానైనా ఉండవచ్చు లేదా జతలుగానైనా ఉండవచ్చు. జతలుగా ఉన్నప్పుడు 2 సమానమైన పొడవును కలిగి ఉండవచ్చు, లేదా ఒకటి పొట్టిగాను ఒకటి పొడవుగానైనా కూడా ఉండవచ్చు. తరువాత వాటి యొక్క ఆహార పోషణ విధానం. ఆహార పోషణం సాధారణంగా ఈ శైవలాలు స్వయం పోషితాలు. ఇవన్నీ కూడాను స్వయం పోషితాలు. అన్ని రకాల శైవలాల యొక్క అంటే ఏకకణ జీవుల నుంచి మొదలుకొని బహుకణ జీవుల యొక్క శైవలాల అన్ని కణాలు కూడాను పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. అంటే హరిత రేణువును కలిగి ఉంటాయి. ఈ హరిత రేణువు భిన్నమైనటువంటి రూపాల్లో ఉండవచ్చు. కొన్నిట్లో గిన్నె ఆకారంలో ఉంటుంది, కొన్నిట్లో సర్పిలాకారంగా ఉంటుంది, కొన్నిట్లో జాలాకారంగా ఉంటుంది, కొన్నిట్లో
చిన్న చిన్న బిందులు డిస్కాయిడ్ అంటే నాణ్యాల రూపంలో ఉంటుంది. అలా జాతిని బట్టి మొక్క యొక్క రకాన్ని బట్టి ఉండేటువంటి హరిత రేణువు యొక్క ఆకారం కూడాను మారుతూ ఉంటుంది. ఇక తయారు చేయబడినటువంటి ఆహారాన్ని ఇవి ఎలా నిల్వ చేసుకుంటాయి, ఏ రూపంలో? సాధారణంగా స్టార్చ్ పిండి పదార్థాల రూపంలో ఇవి నిల్వ చేసుకుంటాయి. అది కూడాను పాలిసాకరైడ్ల రూపంలో కానీ, లేదా నీలి ఆకుపచ్చ శైవలాలైతే సైనోఫైసియన్ స్టార్చ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటిది. అదేవిధంగా ఎరుపు రంగు శైవలాలు అయినటువంటి రోడోఫైసీ జాతులన్నీ కూడాను ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలోను. అదేవిధంగా 3 ముఖ్యమైనటువంటి నిలువ ఆహార పదార్థాలు ఏమంటే లామినేరియా అనేటువంటి ప్రజాతుల్లో లామినారిన్ అనేటువంటి రూపంలోను, పారామైలిన్ మరియు ల్యూకోసిన్ అనేటువంటి రూపంలోనూ ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. ఎరుపు రంగు శైవలాల్లో ఈ ఆహార పదార్థము మానిటాల్ అనేటువంటి రూపంలో కూడాను నిల్వ ఉంటుంది. ప్రత్యుత్పత్తి సాధారణంగా శాఖీయమైనటువంటి అలైంగికమైన మరియు లైంగికమైనటువంటి విధానాలలో ఈ శైవలాలు ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. శాఖీయమైనటువంటి విధానంలో ముక్కలుగా తెగిపోవడము, కణ విభజన, హార్మోగోన్ల యొక్క తయారీ, హార్మోగోన్లు ఏర్పడము మరియు అకినేట్లు అనేటువంటి విరామ కణాలు ఏర్పడడం వల్ల శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాలు కానీ, చలన సిద్ధ బీజాలు కానీ, నిశ్చల సిద్ధ బీజాల వల్ల కానీ ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక లైంగిక ప్రత్యుత్పత్తి సమసంయోగము, అసమ సంయోగము, క్రియాత్మక అసమ సంయోగము మరియు అండ సంయోగ పద్ధతుల్లో కూడాను 4 రకాలైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలలో ఈ శైవలాలు ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. క్లామిడోమోనాస్లో లైంగిక ప్రత్యుత్పత్తి, విలోథ్రిక్స్లో జీవిత చక్రము, స్పైరోగైరాలో జీవిత చక్రము, ఇక వీటి శైవలాల నుండి మనకు ఏ విధంగా లాభాలు ఉన్నాయో అది దానికి ప్రత్యేకమైనటువంటి ఒక తరగతి ఉంది. ఆ తరగతిలో మనం నేర్చుకుందాము. ఈ రోజుకు ఇక్కడితో ఆపేస్తూ ఉన్నాను.